అఘోర అఘోర విద్య అప్పుడు చాలా మంది కొంతమంది శ్మశానాలలో పూజ చేస్తుంటారు, కొంతమంది వచ్చేసి కపాలలో తింటుంటారు, మాంసం తింటుంటారు, మనిషి మాంసం తింటుంటారు. అండ్ కాటి మీద కాలుతున్నప్పుడు కూడా కాశీలో కొన్ని నేను వీడియోస్ చూడడం జరిగింది, దాంట్లో చాలా మాంసం తీసుకొని తింటుంటారు. అండ్ నరబలి అనేది అమ్మాయిలని ఎక్కువ మొన్న రీసెంట్ కూడా చూసాం మేము, చాలా వరకు బలిలు ఇస్తుంటారు. అంటే అఘోర విద్య నేర్చుకోవడానికి, అఘోరగా కొనసాగించడానికి ఇవన్నీ అవసరమా? అఘోర విద్య నేర్చుకోవడానికి ఇవన్నీ మ్యాండేటరీ కాదు. ఒకప్పుడు ఈ అఘోర విద్యలు వేరు, అఘోరగా మారడం వేరు. తంత్ర విద్యలు వేరు, అఘోర అనేది వేరు. ఇది ఒకటి. ఇవి మాస్టర్ చేయడానికి శ్మశానం ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ప్రస్తుత కాలంలో ఇది వర్కౌట్ కాదు. ప్రస్తుత కాలంలో ఎవరు చేద్దాం అనుకున్నాడో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి తప్ప శ్మశానాలు ఇంకా సొసైటీ యాక్సెప్ట్ చేసేంత లెవెల్లో మనది కాలేదు. ఈ కాశీలో అక్కడిక్కడ శవాల మీద తినడము, రకరకాల వీడియోస్ మీరు చూసిన అన్నీ కూడా వాళ్ళు అఘోరాలుగా అనుకోవాలి ఎదుటి వ్యక్తి అని చెప్పి ఆ షో కోసం చేస్తారు. కపాలంలో తినడం కానీ ఏది కానీ ఇప్పుడు అవసరం లేదు. నేను ప్లేట్లోనే తింటా, ప్లాస్టిక్ ప్లేట్, అది కూడా మళ్ళీ స్టీల్ ప్లేట్ కాపర్ ప్లేట్ కూడా కాదు, ప్లాస్టిక్ ప్లేట్లోనే నేను తింటా.